పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 12 ఏళ్ళు అయింది. అంటే ఒక పుష్కర కాలం అయింది. ఈ పుష్కర కాలంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి 26 సంవత్సరం, అంటే ఈ 2 సంవత్సరాలు, మొత్తంగా 7 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో 5 సంవత్సరాలు చేశారు. మరి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ చర్చ ఏంటంటే అమరావతి పైన ఊరికే డైవర్షన్ పాలిటిక్స్. అమరావతి నిర్మాణం గురించి మీరు చేసిన కృషి ఏంటి? అసలు రాష్ట్రంలో పరిపాలనా కేంద్రం ఫలానాది రాజధానిగా ఉండాలి అని ఎక్కడ చట్టంలో లేదు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుని పరిపాలిస్తే ఆ ప్రాంతాన్నే రాజధాని కింద డిక్లేర్ చేయొచ్చు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఈరోజు రాజధాని ఉన్నంత మాత్రానే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, రాజధాని కేంద్రంగా లేకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. చట్టం చేయాలని, అసలు చట్టానికి రాజధానికి సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో కనీసం అప్పర్ హౌస్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా, అప్పర్ హౌస్కి పంపించకుండా రాజధాని కోసం ఒక చట్టం. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో మరి పార్లమెంట్ సమావేశాల్లో కూడా మరి అమరావతి కోసం, రాజధాని కోసం చట్టం. అసలు ఈ చట్టం అవసరం ఉందా? ఇది ఎందుకు ఇలా డైవర్ట్ చేస్తున్నారు? నిజంగా మీకు రాజధాని మీద చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 19 వరకు 50,000 ఎకరాలు ఇంచుమించుగా సేకరించారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరో 50,000 ఎకరాల్ని అదనంగా సేకరించారు. ఎందుకు అంటే ఆ 50,000 ఎకరాలు ఏముంటుంది? జస్ట్ ఒక మున్సిపాలిటీ పరిధి అన్నారు. అంటే 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు 5 ఏళ్ల తర్వాత మీరు ఆడినటువంటి మాట ఇది. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు, మొత్తంగా 1,00,000 ఎకరాలు. ఈ 1,00,000 ఎకరాలను కూడా అభివృద్ధి చేయాలంటే, ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలంటే 1 ఎకరాకి 2 కోట్లు అవుతుంది అంటున్నారు. అంటే సుమారు 1,00,000 ఎకరాల కోసం 2 లక్షల కోట్లు ఇప్పుడు పెట్టుబడి కావాలి అంటున్నారు. పైగా కన్స్ట్రక్షన్ కోసం మరి ఎక్కడ లేని విధంగా, మీరు ఎక్కడైనా మన ప్రజలు ఒకసారి మీ ఊర్లో ఉండే, గ్రామంలో ఉండే ఒక మేస్త్రిని అడగండి, పిలిచి అడిగితే చెప్తాడు ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు అవుతుంది నిర్మాణానికి అంటే 1,200 నుంచి 1,500 రూపాయలు అవుతుంది. పోనీ 2,000, 3,000, 4,000. 4,000 అంటే బ్రహ్మాండంగా వస్తుంది, రిచ్ కంటెంట్తో వస్తుంది. మరి వీళ్ళు 14,000 రూపాయలు పెట్టారు ఒక స్క్వేర్ ఫీట్కి. అంతేకాదు రోడ్ల నిర్మాణం కోసం 1 కిలోమీటర్కి 53 కోట్లు. కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి నేషనల్ హైవే రహదారుల కోసం 20 కోట్ల రూపాయలకి 1 కిలోమీటర్ ఇస్తున్నారు. మరి 53 కోట్లు ఎందుకు? మరి ఈ రకంగా మీరు పెంచుకుంటా పోతే 2 లక్షల కోట్లు కాదు. ఈరోజు ఒక పుష్కర కాలమైనా సరే కనీసం పునాదికి కూడా నోచుకున్నటువంటి అమరావతి మరో 2 పుష్కర కాలాలైనా, అంటే మరో 24 సంవత్సరాలైనా ఈ అమరావతి పూర్తి కాదు. ఈ 2 లక్షల కోట్లు చాలు. ఈ పెట్టుబడి ఇంచుమించు 10 లక్షల కోట్లకు పోవచ్చు. ఎందుకు ఈ వృధా? ఢిల్లీలో రాజధాని కొరకు మరి బ్రహ్మాండంగా ఢిల్లీ రాజధానిలో ఆ పార్లమెంటు నిర్మాణం కొరకు 970 కోట్లు అయింది. మనకి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పెద్ద రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఢిల్లీ ప్రాంతంలో 970 కోట్లు. మరి హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి హయాంలో 618 కోట్లు అయింది రాజధాని, ఆ క్యాపిటల్ ఎంటైర్ నిర్మాణం కోసం. మరి మీకెందుకండి 1,00,000 ఎకరాలు? మరి మనకెందుకండి 2 లక్షల కోట్లు? అసలు ఏంటి అర్థం ఉందా? ఈ రాజధాని పేరుతో ఎంతకాలం వృధా చేస్తారు? అసలు ఇంత డబ్బులు మన దగ్గరికి ఉన్నాయా? మీరు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ 2 ఏళ్లలోనే 3,55,000 కోట్ల అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన తర్వాత ఉద్యోగులకు నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే శాలరీ ఇవ్వటానికి డబ్బులు కూడా లేవు. అగమ్య గోచరంగా ఉంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. మీరు చెప్పిన వాగ్దానాలు ఏవి అమలు జరగలేదు. వాగ్దానాల మీద దృష్టి సారించట్లేదు, అభివృద్ధి మీద దృష్టి సారించట్లేదు,
పోలవరం మీద దృష్టి సారించట్లేదు, అమరావతి మీద కావాలని డైవర్ట్ చేస్తూ ఇన్ని లక్షల కోట్లు కావాలి, ఈ షేప్లో కడతాం, ప్రపంచమే విసిపోయేలా కడతాం, ప్రపంచమే ఇక్కడికి వచ్చి చూసేలా కడతాం అని చెప్పి మభ్యపెట్టి మోసం చేసి 7 సంవత్సరాలుగా అమరావతి పేరుతో మోసం చేస్తున్నారు కదా. ఈ టైంలో మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అమరావతి నిర్మాణంకి ఇన్ని వేల ఎకరాలు అనవసరం, ఇన్ని లక్షల కోట్లు తెచ్చే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, అంత అప్పు కూడా దొరకదు, అంత అప్పు తెచ్చి చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. అటు రాయలసీమ కానీ, ఇటు గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలు కానీ, మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలు. కనుక రాజధానిని అంటే పరిపాలనా రాజధానిని విజయవాడలోనే కొనసాగిద్దాం, విజయవాడలోనే కొనసాగిద్దాం అంటే అమరావతిలోనే కొనసాగిద్దాం. దానికేమి జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పలా. రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేద్దాం, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేద్దాం, 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేద్దాం. బెస్ట్, అద్భుతమైనటువంటి ఐడియా. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలైనటువంటి మాకు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది. అలాగే రాయలసీమలో కూడా మరి న్యాయ రాజధాని పెట్టడం వాళ్ళకి చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఎందుకంటే గడిచిన కాలంలో చూసుకుంటే మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉండేటప్పుడు మద్రాసు నుంచి బెరహంపూర్, ఛత్రపురం వరకు ఇది ఒక రాష్ట్రం. మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మూటా ముళ్ళు పట్టుకొని మద్రాసు వెళ్ళాం. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడేటప్పుడు కర్నూలు వెళ్ళాం, కర్నూలు వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ కూడా వెళ్ళాం. అది పోయి ఇప్పుడు అమరావతి వచ్చింది, అమరావతి కూడా వెళ్తున్నాం. ఎన్నాళ్ళు మాకు వెట్టి చాకరి, ఎన్నాళ్ళు మాకు ఈ ప్రయాణాలు? మాకే ఒక అనుమానం వస్తుంది. మా ప్రాంతం అభివృద్ధి కానప్పుడు, మా ప్రాంతం అభివృద్ధికి నోచుకోనప్పుడు మేమెందుకు ప్రత్యేక రాష్ట్రం అడగకూడదు? మనకు కూడా కోరుకుంది, కళింగ రాష్ట్రం మాకు కావాలి, మేము కోరుతాం. ఎందుకంటే ఇన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటప్పుడు మద్రాసు కానీ, కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, ఈరోజు అమరావతిలో కానీ మా రెవెన్యూ కూడా ఉంది. మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రెవెన్యూ నిధులు కూడా అందులో పెట్టుబడిగా పెడుతున్నారు. పోనీ పెట్టినటువంటి ఆ క్యాపిటల్, ఆ రాజధానులు ఏమైనా ఉంటున్నాయా? ఉండట్లేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో విభజనకు కారణం అవుతున్నాయి, అవి మారిపోవటానికి కారణం అవుతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో గట్టిగా చెప్పుకోవాలనుకుంటే మహానగరంగా ఆవిర్భవించింది విశాఖపట్నం. విశాఖపట్నంలో మరి ఆ బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఆ కొండపైన ఈ నిర్మాణాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేశారు. పరిపాలనా రాజధాని ఇక్కడ చూసుకుంటే 2 లక్షల కోట్లు కాదు కదా, 10,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేయచ్చు. కర్నూలులో హైకోర్టు కట్టేయచ్చు. ఈ రాజధాని నిర్మాణం అమరావతిలో పరిపాలనా రాజధాని, అసెంబ్లీ నిర్వహణ అంతా అక్కడ హాయిగా చేసుకోవచ్చు. మరి విశాఖపట్నంలో కొత్తగా ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేసుకుంటే 3 ప్రాంతాల ఆమోదయోగ్యంగా ఉంటుంది అని బ్రహ్మాండమైన ఆలోచన చేశారు. దురదృష్టం, అధికారం కోల్పోయిన తర్వాత మరి ఆ పని పూర్తి కాలేకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే 3 ప్రాంతాలని బ్రహ్మాండంగా ఆయన చూస్తుండేవారు. ఇది బాగుంది కదా. ఇప్పుడు రాజధాని అవసరం ఏముంది? ఎందుకు విశాఖపట్నాన్ని పరిపాలనా కేంద్రంగా ఉంచుకోవడం? ఎందుకు అమరావతిని కొనసాగించుకోవడం? ఇది ఎవరు కాదన్నారు? దీనికి 1,00,000 ఎకరాలు ఎందుకు? కేవలం కావాలని అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకొని, వ్యాపారం చేసుకుని లక్షల కోట్లు సంపాదించుకోవాలన్నటువంటి దురాశ. పోని అదొద్దు. ప్లాన్ బి కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్తారు. అటు మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, అటు గుంటూరు కానీ, మావి కానీ, ఈ ప్రాంతం ఒక 110 కిలోమీటర్లు ఉంటుంది. అట్లీస్ట్ పోనీ ఈ ప్రాంతంలో పెట్టండి. అక్కడ నల్లరేగడి భూములు, నది పక్కన నదీ పరివాహక ప్రాంతం, ఎప్పటికైనా ప్రమాదం. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అనేది అసాధ్యం. అది రైతులకు ఎంతో మేలైనటువంటి భూమి. అంత భూమిని ఎందుకు వృధా చేయటం? హాయిగా ఒక 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఈ ప్రాంతంలో సెట్ చేసుకుంటే ఆ తక్కువ డబ్బులతో ఈ నిర్మాణాన్ని ఇక్కడ చేసేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని ప్లాన్ బి కింద చెప్పారు. మాదిగని ఇది చెప్పిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక్కడికి కూడా నిద్ర పట్టట్లా. ప్లాన్ ఏ చెప్పారు, వారు చేయరు, నచ్చలానికి. ప్లాన్ బి పోని చెప్పారు, అది నచ్చల. ఈ నచ్చని విధానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతారు. మీరు చేసిన అభివృద్ధి ఏ మాత్రం లేదు.